భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల చెలో సెక్రటేరియట్ పిలుపు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మిక తనిఖీ. మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్న వెలిచాల రాజేందర్రావు. శ్రీకృష్ణ దేవరాయలు నెలకొల్పిన రికార్డును అధిగమించి శ్రీవారికి అత్యధిక సార్లు పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ మహానగర పాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలకు మంత్రి కొండ సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మేయర్ గుండు సుధారాణితో పాటు వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ చాహద్ బాద్ పాయితో కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ నృత్యం చేశారు. గత ప్రభుత్వం డీజే పాటలు పెడుతూ బతుకమ్మ వేడుకలను అపహాస్యం చేసిందని, డీజే పాటలకు కాకుండా అలనాటి పద్ధతిలో పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలని మహిళలకు మంత్రి కొండ సురేఖ సూచించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరం చిన్నారులకు అర్థమయ్యే విధంగా బతుకమ్మ వేడుకలను జరుపుకోవాలని అన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళలకు భద్రత కరువైందని, చిన్న పెద్ద తేడా లేకుండా హలో దాడులు జరగడం బాధాకరమని అన్న మంత్రి కొండ సురేఖ, ఆలోచన విధానంలో మార్పు వస్తే తప్ప ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట పడుతుందని అన్నారు. చిన్నతనం నుండే ఆలోచన విధానంలో మార్పు తీసుకురావాలంటే విలువలు, బంధాలు, కుటుంబం, ఆప్యాయత లాంటి వాటిపై చిన్నారులకు వివరించాలని, అది తల్లిదండ్రుల బాధ్యతగా గుర్తు చేశారు. అంతకు ముందుగా బతుకమ్మ చరిత్ర మహిళలకు వివరించారు. మహానగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి బతుకమ్మ సంబరాలు కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ వరంగల్ మహానగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి బతుకమ్మ సంబరాలు బతుకమ్మ పండుగకు వచ్చేసినటువంటి మరి నిర్మాణ నుంచి కానీ, ఇతర శాఖల నుంచి కానీ, అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ ఇచ్చేసిన మహిళా సోదరి మనందరికీ, కార్పొరేటర్లకు, మరి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మరి బతుకమ్మ 4వ రోజు మరి ఎంతో సంబరంగా మన ప్రభుత్వం మాట అయిపోయింది. అది చాలా అరిష్టం. ఎందుకంటే పూర్వకాలంలో మనం చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. మన అమ్మమ్మలు, మన తాతమ్మలు, మరి మన అమ్మలు ఏ విధంగా ఆడారో ఈరోజు మనం కూడా అదే పద్ధతిలో ఆడాము. కానీ మన తర్వాతి జనరేషను ఈరోజు ఆడుతున్న తీరు చాలా బాధాకరం. కాబట్టి మళ్ళీ ఆ సంస్కృతిని, ఆ సాంప్రదాయాన్ని గుర్తు చేయడానికి సాంస్కృతిక శాఖ ప్రత్యేకంగా మరి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా బతుకమ్మ అంటేనే బతుకునిచ్చేటువంటి తల్లి.
మరి ధర్మాంగుడనే రాజుకు 100 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళు ఒక యుద్ధంలో 100 మంది కూడా చనిపోతే ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా రాజ్యాన్ని మొత్తం అన్నా వదిలేసి ఒక అడవిలో ఉంటారు. ఆ అడవిలో తపస్సు చేసినప్పుడు ఒక మన అమ్మవారు ప్రత్యక్షమై నీకేం కావాలి అంటే మీరు నా కడుపులో బీజంలా రావాలి, నాకు బిడ్డ కావాలి అని అడుగుతారు. అప్పుడు అమ్మవారు ధర్మాంగుడి వాళ్ళ భార్య అందరకుండా ఇచ్చేటువంటి మహాతల్లి. మరి అటువంటి అమ్మవారిని కూడా పూజించడం ఇదే క్రమంలో జరుగుతుంది. మరి విజయదశమి రోజు మనం అందరం కూడా మరి చెడు మీద మంచి గెలిచిన రోజుగా దసరా పండుగ కూడా జరుపుకొని రావణాసురుడిని మరి వధించడం జరుగుతుంది. మరి ఇదంతా కూడా పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం కాబట్టి మనమందరం కూడా మరి వారి అడుగుజాడల్లో ఇలాగే నడుస్తూ రాబోయే కాలంలో కూడా మనం అంటే సమాజానికి కీడు జరగకుండా సమాజంలో జరిగేటువంటి కొన్ని రుగ్మతలు ఏవైతే ఉన్నాయో ఆగిపోవాలి. సమాజం అంటే ఒక ఫ్రెండ్లీ నేచర్లో ఉండాలి. కానీ ఈరోజు బయటికి వెళ్ళిన మనిషి లోపలికి ఇంటికి వచ్చే వరకు కూడా నమ్మకం లేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. తల్లికి చెల్లికి ఆనికి అంత తేడా కూడా తెలియనటువంటి జనగామ జిల్లా లింగాలగనపురం మండలం కల్లెం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఊరూరా బీఆర్ఎస్ సంక్షేమాలు ఇంటింటికి కేసీఆర్ పథకాలు కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై కాంగ్రెస్ పార్టీ నాయకులపైన చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కల్లెం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చిన్న కనీసం ఒక పుట్టుమత్త కూడా నచ్చలేని మన ఎమ్మెల్యే గారు. అలాంటి ఎమ్మెల్యే గారి మీద ఈ డాక్టర్ రాజయ్య అనేట్టు ఆయన ఎంత నీచమో పత్రికా విలేకరులను మనం చూసినాం. చిన్న బర్త్డే పార్టీల కాడ కానీ చిన్న లేడీస్ ఫంక్షన్లకు కాదు అటెండ్ కావడం, చిల్లర వేసుకోవడం. ఏంటంటే ఆయన ఉప ముఖ్యమంత్రి చేసి కూడా 2 నెలల్లోనే 3 నెలలు తీసేసారు. ఆయన ఎంత మూడుకోడో ప్రజలు చూసారు, ఆయన ఎంత చిల్లర కాడో చూసారు. కాబట్టి కడియం శ్రీహరి గారిని మించిన వ్యక్తి లేడు. కడియం శ్రీహరి గారు ఈ వచ్చిన 2 సంవత్సరాల కాలంలో ప్రతి ఊరిని ఎవరే కానీ ఎక్కడ కానీ ఏ రాజకీయ నాయకుడే కానీ ఆయన చేసిన పద్ధతి ప్రకారం అమలు చేయలేదు. దయచేసి ఎవరైతే టీఆర్ఎస్ వాళ్ళ మిటిని మాట్లాడడం కానీ చేసిన అనుకో ఖబర్దార్ బిడ్డ, మిమ్మల్ని మాత్రం రేపు జరగబోయే ఎలక్షన్లో పబ్లిక్ చూపించి మీకు బుద్ధి చెప్తారు. దానికి మాత్రం మీరు సిద్ధంగా ఉండుర్రి. ఎట్టి పరిస్థితుల్లో కడియం శ్రీహరి నిజాయితీ పరుడు, దీన్ని ఎట్టి పరిస్థితులు అనుకోవాలి. ఏదో 10 ఎలక్షన్లో మేము రాజీనామా చేయండి, రాజీనామా చేసుడు కాదు, రాజీనామా చేసిన అవ్వాలా. ఎందుకంటే హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటో ఆ నిర్ణయం ప్రకారంగా మేము కట్టుబడి ఉంటాం. అవసరమైన దేనికైనా సిద్ధం. చూద్దామంటే చూద్దాం, చాలంటే చాలండి. దయచేసి అలాంటి చిల్లర మాటలు మాట్లాడి మా యొక్క మనోభావాల మీద దెబ్బతీయకూడదు. దయచేసి చెప్తున్నా, ఎవరే కానీ ప్రతి ఒక్కరు కానీ మా మండలంలో ఎవరే కానీ మండల పార్టీ అధ్యక్షుడు కానీ మేమంతా కలిసి మాకంటూ రాజకీయ గ్రూపులు లేవు. ఒకటే గ్రూపు, ఏదో కావాలని మీరు చెప్తూ మీరు నా గ్రూపు వీళ్ళ గ్రూపు ఆ గ్రూపు లేవు. ఒకటే కాంగ్రెస్ పార్టీ ఎజెండా అభివృద్ధి, అదే తప్ప వేరే లేదు. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో ఎవరే కానీ చిల్లర మాటలు మాట్లాడి పార్టీ పనులు తీయకండి. దయచేసి అందరికీ. మా కళ్యాణ్ గ్రామంలో మన మాజీ ఎమ్మెల్యే రాసలీల రాజయ్య గారు ఏం చెప్పాడంటే ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఒకటి చెప్పాడు. ఈయన 10 ఏళ్ల కాలంలో మరి ఏం అభివృద్ధి చేసినది ఈ పబ్లిక్ అందరికి తెలుసు. ఇవాళ ప్రతి ఇంటికి 10 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు రాంది. ప్రతి ఇంటికి రేషన్ కార్డు వచ్చినాయి. దాదాపు కళ్యాణంలో 110 రేషన్ కార్డులు వచ్చినాయి. ఇది అభివృద్ధి కాదా? అభివృద్ధి కాదా? చూడలేవా? ప్రతి చిన్న చెరువు కానీ మళ్ళీ కూడా కానీ నీకు సరే, దాని గురించి మా పెద్దలు మాట్లాడారు, దాని మీద మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. రెండో విషయానికి వస్తే బుడంకాయ అనే ఒక వ్యక్తి కళ్యాణంలో నిన్న పెద్ద కూతలు కూర్చిండు. అంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నీ స్థాయిని మించి నువ్వు మాట్లాడితే నువ్వు అక్కడ దాకా అవసరం లేదు. కళ్యాణంలో ఒక రాముణ్ణి దాకాలంటే హనుమంతుని దాటి నువ్వు వెళ్ళాలి.
ఫస్ట్ మీ ఊర్లో ఏం జరుగుతుంది, నేను 5,000 రూపాయలు ఇస్తున్నా, 6,000 ఇయ్యి, ఊర్లో ప్రజలకు సేవ చేసినాక అప్పుడు నువ్వు బయటల గురించి మాట్లాడు. నువ్వు కడియం షేర్ పోయినప్పుడు ఎమ్మటే చేయనా అని అంటున్నావు కదా, మరి మేము కడియం షేర్ బర్త్డేకు టికెట్ రాగానే నువ్వు ఫోన్ చేసి మనకు సార్ తిప్పేయాలన్నా ఎట్లని చేసి నువ్వే కదా మాట్లాడినప్పుడు మన అన్నతోని, అప్పుడు నీకు తెలియదా ఆయన పక్క మండలోడని? మరి నువ్వే వచ్చి గుడికాడికి గురికొచ్చినావు కదా, అప్పుడు తెలియదా పక్క మండలోడని? మరి మొన్న మీ ఎమ్మెల్యే దగ్గర నువ్వు పైసలు లేకుండా బీఫామ్ తీసుకురా సర్పంచ్కి. మా కమిట్మెంట్ లీడర్ కడియం షేర్ పైసలు లేకుండా జడ్పీస్ టికెట్ ఇస్తాడు, సర్పంచ్ టికెట్ ఇస్తాడు, ఎంపీ టికెట్ ఇస్తాడు. నువ్వు తేగలుగుతావా? పోనీ నీ ఎమ్మెల్యే గారికి టికెట్ వస్తే నువ్వు ఇప్పుడు చెప్పగలుగుతావా? అందరి ముంగట చెప్పు. నేను సవాల్ విసురుతున్నా నీకు రా. మనం కూర్చుందాం, డేబిట్లా మేముంటాం, మన గురించి మనం మాట్లాడదాం, మన ఊరు డెవలప్ గురించి మాట్లాడదాం. కానీ ఇంకొకసారి పిచ్చిగా మాట్లాడి బుడవంకాయ అదేదనంటే తర్వాత చాలా కఠినంగా ఉంటాయి. దయచేసి చెప్తా ఉన్నా, ఆ మాటలు మానుకో, నీ స్థాయిని మించి మాట్లాడకు. అది నీకు తెలుసు ఏమేం చేస్తున్నావు అనేది. నువ్వే కదా అప్పుడు అన్న దగ్గర పోయి అన్నకి నేను సర్పంచ్ చెప్పి మనం సారీ చెప్తే నువ్వు చెప్తుంటే నువ్వే కదా అప్పుడు వచ్చింది స్టార్టింగ్ లా. మరి అప్పుడు నీకు తెలియదా ఇంటి పోయి మాట్లాడినప్పుడు? మరి ఇవాళ నీకు పక్క మండలంలో ఇట్లా అనిపించింది అని నేను అడుగుతా ఉన్నా. నిన్ను మళ్ళీ చెప్తా ఉన్నా, ఊర్లో పోటీ పడదాం, నాలో పోటీ పడు. నేను 5,000 ఇస్తున్నా, 6,000, 10,000 ఇస్తున్నా, 11,000 ఊరిని డెవలప్ చేస్తూ మాట్లాడలేదు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడడం ఆలోచించి పెట్టుకొని మాట్లాడండి. జై కాంగ్రెస్. వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఈరోజు అమ్మవారు భక్తులకు మహాలక్ష్మి అవతారంలో శ్రీ విగ్రహ దర్శనమిచ్చారు. సంపద, శ్రేయస్సు, సౌభాగ్యానికి ప్రతీకగా పూజలు అందుకున్న మహాలక్ష్మి రూపంలో అమ్మవారిని దర్శించుకోవడానికి ఉదయం నుండే భక్తులు రద్దీ అధికమైంది. భక్తులు ప్రత్యేక అలంకారాలను చూసి ఆనంద బాష్పాలతో అమ్మవారికి నమస్కరించారు. మంగళ వాయిద్యాల మధ్య వేద మంత్రాల నినాదాలతో జరిగిన ఈ దర్శనం భక్తులకు అపారమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో దర్శించుకోవడం వలన కుటుంబాల్లో ఐశ్వర్యం, ధన సమృద్ధి కలుగుతుందని విశ్వసిస్తారు. సాయంత్రం ప్రత్యేక అర్చనలు, సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. चलो
భద్రకాళి శరణమ్మమ్మ. వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన భద్రకాళి దేవాలయంలో ఈరోజు భద్రకాళీదేవి శరణవరాత్రి మహోత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. ఈరోజు అమ్మవారిని వరాహ పురాణాంతర్గత నవదుర్గాక్రమాన్ని అనుసరించి కూష్మాండి దుర్గాక్రమంలోనూ బోధాయనోక్త ఆగమ కల్ప సూత్రాన్ని అనుసరించి గిరిజా దుర్గాక్రమంలోనూ ఆరాధించడం జరిగింది. అమ్మవారిని మహాలక్ష్మిగా అలంకరించడం జరిగింది. అయితే శరత్కాలంలో అమ్మవారిని పూజించడం వల్ల సమస్తమైన బాధలు కాబట్టి అట్లా తర్వాత మంత్రదీక్షకు సంకేతంగా గాయత్రిగా అలంకరించాం. వీడెందుకు ఉపాసన చేస్తున్నాడు? ధనమా దైవమా అంటే ఉపాసన మొదలుపెట్టగానే అమ్మవారు ఏం చేస్తుందంటే బాగా ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తుంది. కాబట్టి మహాలక్ష్మిగా అలంకరించాయి. ఈరోజు అమ్మవారిని దర్శించుకున్న వాళ్లకు అఖండమైన లక్ష్మీ కటాక్ష ప్రాప్తి జరుగుతుంది అని దాని సంకేతం. నల్గొండ జిల్లా దామర్లచెర్ల మండలం కొత్తపేట తండాకు చెందిన యువ రైతు ధనావత్ సాయి సిద్ధు యూరియా కోసం ధర్నా చేశాడనే కారణంతో పోలీసులు అతనిపై తీవ్రంగా దాడి చేసినట్టు ఆరోపణలు వెలువడుతున్నాయి. బాధితుడు వాపోయిన వివరాల ప్రకారం సుమారు 25 నిమిషాల పాటు రబ్బర్ బెల్ట్తో విచక్షణ రహితంగా కొట్టారని, ఆ సమయంలో తన భార్య వేడుకున్నా కూడా పోలీసులు ఆగలేదని చెప్పారు. లంబాడీల దానా అంటూ తిట్టి అవమానపరిచారని ఆయన కన్నీటి పరవంతమయ్యారు. బాధితుడు కనీసం తన వాదన వినకుండానే పోలీసులు దాడి చేశారని ఆరోపించారు. అసలు నీకేమైనా గుంట భూమి ఉందారా లమ్మళ్ళ జొడక? నీకేంట్రా అవసరం? నీకేమైనా అవసరం ఉందారా? నీకేమైనా గత ఉందారా నీకు? ఇట్లా దాని గురించి ఇట్లా లమ్మళ్ళ జొడక అని మాట్లాడుతుంటే కాళ్ళతో తనుకుంటే సార్ 25 నిమిషాలు నరకం చూపెట్టారు సార్. 3 కానిస్టేబుల్ వచ్చాయి సార్. 25 నిమిషాలు ఏకదాటి కూతురు సోయి లేదు సార్. సోయి ఇట్లా పడిపోయినా కానీ నాకు అసలు నరకం పైన చూసి కిందికి అట్లా నరకం చూసుకుంటూ వచ్చినా సార్. 25 నిమిషాల తర్వాత బెల్ట్తోని లాఠీలతోని స్టేషన్లో నడిచి ఓపిక లేకుంటే పొద్దు నుంచి సాయంత్రం ఎక్సైజ్ కింద పైన ఇట్లా ఎక్సైజ్ చేపిస్తారు నడవని. లాస్ట్ మూమెంట్లో కొట్టుకు తీసుకే టైం పోలీస్ నుంచి బయటికి రాగానే సార్ కుంటున్నా సార్. నేను మళ్ళీ కూడా గట్టిగా నడవని కాళ్ళతో తండుతాను సార్. మళ్ళీ లాస్ట్ గట్టిగా నడవాలి. ఎవరికైనా చెప్పినావో నీకు బెయిల్ రాకుండా చేస్తాయేమో అనుకుంటున్నావో. ఇంకోసారి ఎప్పుడైనా కనిపిస్తావారా నాకు కొడక? ఎప్పుడైనా కనిపిస్తావు నీకు బెయిల్ రాకుండా చూసుకుంటా. ఎవరికైనా హాస్పిటల్లో కానీ జడ్జి దగ్గర కానీ మీ వాళ్ళకి ఎవరైనా చెప్తే నీ సంగతి ఎట్లా చేయాలి అట్లా చేస్తాను నేను. మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా కానీ నేను సరే ఆడ మీరు ఏం చెప్పొద్దు అని ఆ కానిస్టేబుల్ బైక్ పైన మమ్మల్ని మాట్లాడుకుంటే బెదిరుకుంటే వచ్చిన ఆయనకు సార్ ఓన్లీ 100 రూపాయల పెట్రోల్ నేనే పంపించిన సార్ రావడానికి. ఆయనకి 100 రూపాయల పెట్రోల్ నేనే పంపించిన. డబ్బులు ఉన్నాయా లేదంటే నా దగ్గర కూడా 120, 130 ఉండే సార్ ఫోన్ పే. నేనే 100 రూపాయల పెట్రోల్ పంపించిన ఆయనని. మళ్ళీ హాస్పిటల్ రాగానే సార్ ఈడ కొద్దిగా నొప్పులు ఉన్నాయి అని చెప్తే అరే నువ్వు ఆడవనివా ఏమవుతుంది రా దెబ్బలు ఏం లేదా అని వాళ్ళతో మేనేజ్ చేయించి టాబ్లెట్ తీసుకోవడం జరిగింది. కోర్టులో టాబ్లెట్ నాకు మింగని ఇచ్చారు సార్. నేను మింగకుండా సైడ్కి పెట్టుకున్నాను. జడ్జి దగ్గర వచ్చేసరికి ఇక నన్ను ఇక ఎవరు లేరు ఎవరు ఏం చేయలేరు అని జడ్జి దగ్గరతో నేను అక్కడ మళ్ళీ కింద పడిపోతే జడ్జి సార్ ఏమో పైన చైర్ పైన కూర్చొని చెప్పి మొత్తం ఏమేమి జరిగింది మొత్తం చెప్పంటే నేను ఏమేమి జరిగిందో ఇది మొత్తం చెప్పాను అన్న. మోకాల పైన ఎక్కడ కొట్టారు, తర్వాత ఎక్కడ కొట్టారు సార్, కట్టేసి పరి కొట్టారు సార్ తాడుతోని. బేసిక్ ఏం పని చేసుకుంటావు? నేను ఆటో తోలుతా సార్. ఇప్పుడు మరి ఆటో తోలే పరిస్థితి కనిపిస్తుందా? ఆ రోజు దగ్గర నుంచి ఇంటికానే ఉన్నా సార్. కావాలంటే ఎక్కడైనా ఎక్కడ ఆటోకి పోలే ఏం పోలేదు సార్. ఇంటికానే ఉన్నా. ఫైనాన్స్ కట్టకుంటే ఆటో కూడా ఫైనాన్స్ వాళ్ళు కూడా ఎత్తుకుపోయారు సార్. అంటే ఆటో తోలాలంటే కాళ్ళు కొంచెం పని చేయాలి సార్. ఎట్లా నీ జీవనాధారం ఎట్లా నడుస్తుంది? నేను నా భార్య నాకు 2 పిల్లలు సార్. ఇంకోటి నా భార్య ప్రెగ్నెన్సీ. ఇప్పుడు నెల చూపించాలన్నా కానీ చిన్న పిల్లలు చూపించా. నేను రోజు పోతే 500, 600 తెస్తే కానీ నాకు ఇల్లు గొడవ సార్. ఏమైనా మాకు ఏమైనా ఆస్తులు లేవు, ఏమైనా లేవు. మా నాన్నగారు కూడా లేదు. మా అమ్మ కూడా పొద్దున పూట వస్తే బేరానికి పోయి పండ్లు వ్యాపారం చేసుకుంటారు సార్. మా అన్న కూడా డ్రైవింగ్ చేసుకుంటే బతుకుతారు సార్. మాకు జీవనాధారం కూడా ఏం లేదు సార్. పొద్దు నుంచి సాయంత్రం కష్టపడితేనే మాకు ఒక 500-600 రూపాయలు దాంట్లోనే కూరగాయలు చిన్న
ఇట్లా బతుకుంటాం సార్. ఇప్పుడు ఆటో కూడా తోలుతలేవు ఇక. లేదు సార్, ఆటో కూడా తోలుతలేదు సార్. ఇల్లు కూడా గడుస్తలేదు. చాలా హీనంగా ఉంది సార్ బతుకు. ఈ పరిస్థితులు వస్తాయి అనుకున్నావు అసలు? లేదు సార్, ఎప్పుడు అనుకోలేదు సార్ ఇట్లా పరిస్థితి. ఏడవ డబ్బులు ₹1 లేకున్నా నిన్న పిల్లుడికి జ్వరం వచ్చినా కానీ 200-300 రూపాయలు ఎవరిని అడగకుండా పోయి ట్యాబ్ తానికే తెచ్చిన సార్. హాస్పిటల్ కూడా చూపించలే, తానికి వచ్చి పోసిన సార్. జ్వరం వస్తే హాస్పిటల్ కూడా పోలేక తానికి తీసుకొని చాపిస్తున్నా బాబు. ఏమైనా లీడర్ ఆరా అని దానికోసం ఎక్కువ కొట్టడం జరిగింది సార్. చుట్టాల ఏరియా తెస్తానికి పోతా జరుగుతుంది. దానికోసమే చేసిన నేను ధన్యాలు. మరి ఎస్ఐ మీరు అడగలేదు సార్? నన్ను ఏ కేసులో అరెస్ట్ చేసారు, మరి మీరు ఎందుకు కొడుతున్నారు? మాట్లాడే చేసి లేదు సార్, నేను అరుస్తూనే ఉన్నా. ఆయన కూడా వాళ్ళు కొడతానే ఉన్నారు. ఆ టైంలో ఏం మాట్లాడతాం సార్, పైన నుంచి నరకం చూపిస్తున్నారు కొడుతుంటే. నేను ఎప్పుడు ఇట్లా కొట్టించుకోలేదు సార్. మా నాన్నగారు కూడా కొట్టలే. మా నాన్నగారు చనిపోయేంత వరకు మమ్మల్ని ఏదో ఆయన శక్తితో పోషించారు, కానీ తర్వాత మేము కూడా ఏదో మామూలుగా పని చేసుకుంటా ఆటో తోలుకుంటా జీవనాథం కోసం బతుకుతున్నాం సార్ మామూలుగా. ఇప్పుడు మీ ఆవిడ కూడా ప్రెగ్నెంట్ అట్టుంది, ఎట్లా హాస్పిటల్ ఎట్లా చూపిస్తున్నావు? ఇప్పుడు ఏం చూపిస్తలేను సార్, అట్లనే ఉంది ప్రజెంట్ అయితే. ఏం చూపించలే, ఇంట్లోనే ఉంటున్నా. హైదరాబాద్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు, వాళ్ళ బాస్ చంద్రబాబు ఆడించినట్లు రేవంత్ రెడ్డి కూడా ఆడుతున్నాడు. కర్ణాటకలో అల్మట్టి డ్యాంను 5 అడుగులు ఎత్తు పెంచేందుకు 70,000 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అదే సమయంలో 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రాజెక్టు కోసం 93,000 కోట్లు ఖర్చు చేస్తే 1,00,000 కోట్లు తిన్నారని ప్రచారం చేస్తున్నారు. 93,000 కోట్లు ఖర్చైన ప్రాజెక్టులో నిజంగా 1,00,000 కోట్లు తిన్నారంటే ఆ డబ్బుతో నిర్మించిన బ్యారేజీలు, పంప్ హౌస్లు, సొరంగ మార్గాలు, కాల్వలు, రిజర్వాయర్లు ఎవరు కట్టారు అని ఒక్కసారి ఆలోచించండి అని ఆయన ప్రశ్నించారు. కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచుతున్నారు 5 ఫీట్లు. ఒక్క డ్యాము ఆల్రెడీ కట్టి ఉన్న డ్యాము 5 ఫీట్లు పెంచేందుకు వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు ఎరికేనా? 70,000 కోట్లు ఒక భూసేకరణకే. 70,000 కోట్లు. అదే కేసీఆర్ గారు 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు, దాని మీద 93,000 కోట్లు ఖర్చు పెడితే తిన్నాడు 1,00,000 కోట్లు తిన్నాడు 1,00,000 కోట్లు తిన్నాడు వేసుకపోయింది ఇంట్లోకి. మనం ఎప్పుడైనా ఆలోచించినామా కనీసం? అరే 93,000 కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టులో 1,00,000 కోట్లు ఎవడెట్లా తింటాడు? మరి 1,00,000 కోట్లు ఈయననే తింటా బరాజులు ఎవడు కట్టిండు? ఆ పంప్ హౌస్లు ఎట్లా కట్టిర్రు? ఆ సొరంగ మార్గాలు ఎట్లా కట్టిర్రు? మరి ఆ మొత్తం కాలువలు ఎట్లా కట్టిండ్రు? గన్ని రిజర్వాయర్లు ఎట్లా వచ్చినాయి? గిన్ని నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? ఇలా భూమికి బరువు అయ్యేంత పంట ఎడికెళ్ళి వండుతున్నది అని ఎప్పుడైనా కూర్చొని ఆలోచించినవా? ఇక తిన్నాడట అంటే తిన్నాడు, తినే ఉంటాడు. ఇదిగో పూలు అంటే అదిగొత్తో ఒక అడిగినోడు లేడు, చూసినోడు లేదు. ఎవరు పడతా వాళ్ళు ఏది పడతా చెప్పుడు, మనం నమ్ముడు. ఆయనతో పోయి బాయిలో దుంకుతున్నామా, బుందలో దుంకుతున్నామా, ఏ చూసేది లేదు, పోయి దుంకుడేనే. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపూర్ గ్రామంలో ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూములను పట్టా చేయాలని కలెక్టర్ కార్యాలయం ముందు రహదారిపై బైఠాయించిన రైతులు కలెక్టర్ కార్యాలయ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని, భారీ ట్రాఫిక్ జామ్ వల్ల వాహనదారులు ఇబ్బందులు పడ్డారని రైతులపై కేసు నమోదు చేసిన పోలీసుల అనుమతితోనే రాస్తారోకో చేసినప్పటికీ తమపై అక్రమంగా కేసు నమోదు చేశారని వాపోతున్న రైతులు. రాదు
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.